అనగనగా మక్కా దేశంలో అలీ అనే ఒక మంగళవాడు ఉండేవాడు. నలుగురు వచ్చి నడిచిపోయే దారిలో అతను చిన్న క్షవరశాల తెరిచాడు. అయితే అలీ గడ్డం పిల్లిగడ్డం అవడం చేత క్షవరం కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా వీడి మొహం వీడు మనకి క్షవరం చేసేదేమిటి, అంత పని చేయడమే చేతనైతే ముందు తన గడ్డమే బాగు చేసుకునే ఉండేవాడు అనుకుని నిరసన భావంతో మరొక షాపుకి వెళ్ళేవాళ్ళు. క్రమంగా అలీ షాపుకి ఒక్కడు కూడా రావడం మానేశారు. ఇదిలా ఉండగా ఒక రోజున ఒక ముష్టివాడు అలీ వద్దకు వచ్చి ఆకలవుతోందని చెప్పాడు. అలీ వాడిని ఆదరించి కలిగినంతలో భోజనం పెట్టడమే కాకుండా ఒంటి మీద వేసుకునేందుకు అడగకుండానే చిన్న తువ్వాలు కూడా ఇచ్చాడు. ఆ ముష్టివాడు సంతోషించి, అబ్బాయి నీకేమైనా కావాలంటే కోరుకో అన్నాడు. అందుకు అలీ చెప్పాడు కదా, తాత తాత నా గడ్డం పిల్లిగడ్డం కావడం చేత అందరూ కూడా నన్ను చూసి అసహించుకుంటున్నారు. అందువల్ల నా మంగళవృత్తి మందగించింది. బతుకు తెరువు కొంచెం ఇబ్బందిగా ఉంది. అందమైన ఒక మూరుడి గడ్డం ప్రసాదించావంటే ఖాతాదారులు మళ్ళీ వచ్చి నా వ్యాపారం బాగా సాగుతుంది. అప్పుడు నా జీవనం చక్కగా సాగిపోతుంది అని చెప్పి తన మనసులో కోరికను వెల్లడించాడు. అప్పుడు ముష్టివాడు తన చింకికోటులో చెయ్యి పెట్టి పాత్రను తీసి ఇస్తూ, అబ్బాయి ఈ పాత్ర నీ కోరిక నెరవేరుస్తుందిలే, ఈ కోరిక మాత్రమే కానీ ఇతరుల కోరిక మాత్రం నెరవేరదు సుమా అని చెప్పి అదృశ్యమైపోయాడు. తరువాత అలీ ఆ పాత్ర తీసి చూడగా దాని నిండా పగుళ్ళు కనిపించాయి. ఈ ముష్టి వెధవ టక్కరి చేసి నాకు ఈ పనికిరాని పాత్ర అంటగట్టిపోయాడు అని అనుకుంటూ దాన్ని అవతల గిరాటేద్దాం అనుకున్నాడు అలీ. కానీ దానిపైన కోరిన కోరిక తీర్చే చిత్రమైన అక్షయ పాత్ర అనే అక్షరాలు రాసుంటాయి. ఈ అక్షరాలు చూడగానే అలీ మనస్సు మారిపోయింది. వీడు మామూలు వాడు కాదేమో, మహిమలు తెలిసినవాడు అయ్యి ఉంటాడు అనుకుని ఆ పాత్రను శుభ్రంగా పరిచి ఒక చోట జాగ్రత్త పెట్టాడు. ఒకనాడు అందులో నీళ్లు పోయడంతో అవి కుతకుతా ఉడికి పొగలు ఆవిరి బయలుదేరి ఆ గదంతా కమ్మేస్తాయి. అలీకి ఊపిరాడక ఇంకా బయటికి వెళ్ళిపోదాం అనుకునే సమయానికి ఆ పాత్రలోంచి ఒక చిత్రమైన మనిషి ప్రత్యక్షమయ్యాడు. ఆ మనిషికి సింహంతల, పొడుగాటి జూలు, చిలక ముక్కు, శరీరం అంతా కోతి శరీరం. ఇటువంటి చిత్రమైన మనిషి వచ్చి నీకేం కావాలో కోరుకో అనేసరికి అలీ అన్నాడు కదా, తాత తాత నా గడ్డం పిల్లిగడ్డం కదా, అందరూ నన్ను చూసి అసహించుకుంటున్నారు. అందువల్ల నాకు ఒక చక్కని అందమైన మూరుడి గడ్డం ప్రసాదించావంటే నా వ్యాపారం బాగా సాగుతుంది, నా జీవనం చక్కగా జరిగిపోతుంది అని కోరాడు. అంత వెంటనే చిత్రమైన మనిషి అంతర్ధానమైపోయాడు. పొగలు ఆవిరి పాత్రలోని నీళ్లు కూడా మాయమైపోయాయి. మరి కొంచెం సేపటికల్లా అతని కోరిక ప్రకారం పిల్లిగడ్డం పోయి అందమైన ఒక మూరుడి గడ్డం వచ్చింది. ఒక్క రాత్రిలో అలీకి అందమైన గడ్డం వచ్చిందనే వార్త పొక్కడంతో ఊరి వాళ్ళందరూ కూడా అలీ షాపుకు వచ్చి తమ గడ్డాలు కూడా సరిగ్గా అతని గడ్డంలా కత్తిరించమని తయారు చేయమంటూ కూర్చున్నారు. దెబ్బతో అలీకి దశ తిరిగి మంచి రోజులు వచ్చాయి. షాపు పట్టకుండా ఖాతాదారులు రాసాగారు. వ్యాపారం వృద్ధి పొంది అలీకి జీవనం చక్కగా సాగిపోతుంది. పైగా అతని పేరు కూడా మారుమోగిపోయింది. కొంతకాలం అయ్యేసరికి ఈ రకం గడ్డంతో ప్రజలకు విసిగెత్తిపోయింది. మళ్ళీ అలీ వృత్తి మందగించింది. అయితే ఈసారి ఏం చేశాడు, తన వద్ద ఉంది కదా కోరిక తీర్చే అక్షయ పాత్ర, మళ్ళీ రెండోసారి పాత్రలో నీళ్లు పోసి చిత్రమైన మనిషి ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈసారి మునుపటి కంటే అందమైంది, మోకాళ్ల వరకు వేలాడేది, వెంట్రు వెంట్రుకలతో మెరిసిపోయే గడ్డం కావాలని కోరుకున్నాడు. ఆ ప్రకారమే జరిగింది. ఈ విడ్డూరం ఊరిలో అల్లుకోగానే ఇంకోసారి మళ్ళీ ఖాతాదారులందరూ అలీ షాపులో విరగబడి ఇటువంటి కొత్త రకం గడ్డం మాకు కావాలి అంటూ కూర్చున్నారు. ఈసారి అలీ షాపుకి ఖాతాదారులు తిరిగి రావడం, అతని పేరు మారుమోగిపోవడం మాత్రమే కాదు, ఈ వార్త సరాసరి పాదుషా చెవిన పడింది. ఓహో బాగుంది, మన రాజ్యంలో వెండిగడ్డం వాడు ఉన్నాడంటే మనకెంత గొప్ప అంటూ పాదుషా అలీని గురించి పొగిడాడు. అలీ గురించి పాదుషా మెచ్చుకుంటూ ఉండగా చాటు నుంచి పాదుషా కుమార్తె ఆ మాటలు వింది. నాన్నగారు, మరైతే నేను ఆ వెండిగడ్డం వాడిని పెళ్ళాడతాను అని తన తండ్రిని అడిగింది. గొప్ప కోసం పాదుషా, అమ్మాయి నువ్వు వెండిగడ్డం వాడిని పెళ్ళాడడం ఏంటి, నీకు బంగారం గడ్డం వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను చూడు అని బడాయి కొట్టాడు. కోటలో ఒక పనివాడు ఈ సంభాషణ అంతా విని అలీకి తీసుకెళ్లి చెప్పేశాడు. పట్టరాని ఉత్సాహంతో అలీ చిత్రమైన మనిషిని రప్పించి తన కోరికను తెలియపరిచాడు. ఈసారి అతనికి దగదగా మెరిసి బంగారు గడ్డం మడమల దాకా వేలాడుతూ ఒక కొత్త రూపం వచ్చేసింది. మర్నాడు అలీ చక్కగా ముస్తాబై కోటకి చేరాడు. అందరూ కూడా అతడిని వింతగా చూశారు. అలీ వచ్చిన సంగతి పాదుషాకి తెలియజేశారు. తన వాగ్దానం ప్రకారం అతనికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయక తప్పింది కాదు పాదుషాకి. ఇలా ఉండగా ఒక రోజున పాదుషా అలీని పిలిచి, ఏమో అలీ, బంగారు గడ్డం మీద నాకు కూడా సరదా పుట్టింది. రేపు ఉదయంలోగా నీ గడ్డం మోస్తరు గడ్డం నాకు కూడా ఎలాగైనా వచ్చేటట్టు చెయ్యి.
లేకపోతే నీ పని ఏం జరుగుతుందో ఆలోచించుకో అని ఆజ్ఞాపూర్వకంగా చెప్పాడు. వెంటనే అలీ తన పాత్రలో నీళ్లు పోసి చిత్రమైన మనిషిని రప్పించి పాదుషా కోరిక తెలియచెప్పాడు. ఇందుకు ఆ చిత్రమైన మనిషి, ఇది నీ కోరిక కాదు, నేను నెరవేర్చను అంటూ అదృశ్యమైపోయాడు. ఇంకా ఎలాగూ పాదుషా తన తల కొట్టించి గుమ్మానికి వేలాడదీస్తాడని అలీకి భయం పట్టుకుంది. ఆ కంగారులో అలీ తన అక్షయ పాత్రను స్నానపు గదిలో దాచి మళ్ళీ తీసుకోవడం మర్చిపోయాడు. ఇంతలో రాజకుమారి స్నానపు గదిలోకి వెళ్ళి ఆ పగుళ్ళున్న పాత్ర చూడడం జరిగింది. ఆ పగిలిన పాత్ర ఆమె కంటికి కనిపించింది. దాన్ని చూసి చీదరించుకుని ఆమె కిటికీలోంచి విసిరేసింది. సరిగ్గా అదే సమయంలో విరక్తి చెందిన అలీ ఆ దారిని వస్తూ వస్తూ తన మహిమగల పాత్ర కింద పడబోవడం చూశాడు. ఆత్రంతో గబగబా పరిగెత్తుకుపోయి దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నించాడు. అలీ ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ పాత్ర తప్పిపోయి అతని కాళ్ళ దగ్గరే పడి ఎన్ని పగుళ్ళున్నాయో అన్ని ముక్కలైంది. ఆ ముక్కల్లోంచి పొగలు ఆవిరి బయలుదేరి ఆ ప్రదేశం అంతా కమ్మేసింది. అందులోంచి చిత్రమైన మనిషి ఆఖరిసారి ప్రత్యక్షమై ఇంకెప్పుడూ తను కనిపించనని చెప్పి అంతర్ధానం అయిపోయాడు. అక్షయ్ పాత్ర తన అధీనంలోంచి పోగానే అలీ గడ్డం తడుమి చూసుకునేసరికి మళ్ళీ తన పిల్లిగడ్డమే తయారై కూర్చుంది. ఒక్క నిమిషం కూడా అక్కడ నిలవకుండా అలీ కాలి కొద్దీ పరిగించుకున్నాడు. పోయి ఇన్నాళ్ళ నుంచి ఖాళీగా ఉన్న తన క్షవరశాలకి చేరుకున్నాడు. గబగబా తలుపులు తెరిచి ఒంటి మీదున్న రాజు దుస్తులు ఒక మూల పాడేసి తన మామూలు దుస్తులు వేసుకుని కూర్చున్నాడు. చాలా కాలానికి మళ్ళీ కంటపడిన ఆలీని చూసి అందరూ సంతోషించారు. ఎప్పటిలాగా తన వృత్తి మళ్ళీ సాగిపోతూనే ఉంది. అయితే తన ఆజ్ఞ నెరవేర్చిన ఆలీని తల తీయించి కోటగుమ్మానికి కట్టించాలని పాదుషా ఇప్పటికీ పంతం పట్టే ఉన్నాడు. అయినా ఆ షాపు పక్క నుంచి వస్తూ పోతున్నప్పటికీ కూడా ఆ పిల్లిగడ్డపు వాడే తన అల్లుడన్న సంగతి కనిపెట్టలేకపోయాడు ఆ రాజు.